హాయ్ అందరికీ. వెల్కమ్ టు తెలుగు వాయిస్ ఇన్ జర్మనీ. చాలా రోజులే అయిపోయింది అసలు యూట్యూబ్‌లో వీడియోస్ చేయక. చాలా రోజుల నుంచి ఎప్పుడు నుంచో నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో మీకు జాబ్ వచ్చిన తర్వాత అసలు వీడియోస్ షేర్ చేస్తామన్నారు కదా! ఎలా వచ్చింది? ఎలాంటి ఛాలెంజెస్ మీరు ఫేస్ చేశారు? మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? షేర్ చేసుకోమని చాలా రోజుల నుంచి చెప్తూనే వచ్చాను. చేస్తాను. యాహ్! వెరీ సూన్ నేను చేస్తానని. ఇప్పుడు దాకా చెయ్యకపోవడానికి, ఇంత టైం తీసుకోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి చేద్దామనుకుంటే నాకు ఇప్పుడు నేను సెకండ్ జాబ్ చేస్తున్నాను. ఐ మీన్ ఇంతకుముందు వచ్చింది జాబ్. దాని తర్వాత అది రిజైన్ చేసి మళ్ళీ సెకండ్ కంపెనీలో జాయిన్ అయ్యాను. సో, ఆ ఫస్ట్ కంపెనీలో ఉన్నప్పుడు నాకే అంటే చాలా రోజుల తర్వాత జాబ్ చేస్తున్నాను గదా! నన్ను నేను అడ్జస్ట్ చేసుకోవడానికి, ఆ ఎన్విరాన్మెంట్ నేను సెట్ అవ్వడానికి చాలా టైం పట్టింది. ఇంకా అంతా సెట్ అయింది ఇది అనుకున్నప్పుడు మళ్ళీ మూవ్ అవ్వాల్సిన సిట్యుయేషన్స్ అనేవి వచ్చాయి. సో, మూవ్ అయ్యాను. మూవ్ అయిన తర్వాత మళ్ళీ ఇట్లా ట్రయల్ పీరియడ్‌లో ఉన్నా, ప్రొబేషన్‌లో ఉన్నాను. ఇది గూడా కన్ఫర్మ్ అయిన తర్వాత చేద్దాంలే అని అలా అది ఎక్స్‌టెండ్ అవుతూ, లాంగ్ అవుతూ వచ్చింది. ఓకే. ఫస్ట్ అయితే ఈరోజు మాట్లాడుకుందాం. నేను దీనికోసం ఏమీ ప్రిపేర్ అవ్వలేదు. మళ్ళీ ప్రిపేర్ అవ్వడానికి కొంత టైం తీసుకొని ఇదంతా జస్ట్ ఈరోజు సండే లంచ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత కొంచెం టైం ఉంటే, సరే చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా! ఓకే చేద్దాంలే నాకొచ్చిందని. కొంచెం అటు ఇటుగా మాట్లాడితే మాత్రం ప్లీజ్ సారీ ఏమనుకోవద్దు. అంటే నేను ప్రిపేర్డ్‌గా ఓకే ఫస్ట్ ఈ పాయింట్ మాట్లాడదాం. నెక్స్ట్ ఈ పాయింట్, నెక్స్ట్ ఇంకోటి అలా ఏం ప్రిపేర్డ్‌గా లేదు. నాకు ఏది అనిపిస్తే అది ఫ్లోలో చెప్పేస్తుంటాను. మేబీ వీడియో గూడా ఎక్స్‌టెండ్ అవ్వచ్చు. ఎక్స్‌టెండ్ అయితే నేను దాన్ని కట్ చేసి పార్ట్ 2 కింద పెడతాను. అప్పుడు చూడండి. ఓకే. దెన్ ఫస్ట్ అయితే వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఐ మీన్ సారీ టాపిక్‌లోకి ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ మేము 2018లో జర్మనీ వచ్చాము. 2018లో జర్మనీ వచ్చినప్పటి నుంచి లైక్ రీతూకి కిండర్ గార్డెన్‌లో ప్లేస్ దొరకలేదు. 8 మంత్స్ వెయిట్ చేశాం దానికోసం. సో, వన్స్ రీతు కిండర్ గార్డెన్‌కెళ్ళిపోయిన తర్వాత నేను లాంగ్వేజ్ నేర్చుకోవడానికి స్టార్ట్ చేశాను. ఐ థింక్ 2019 అరౌండ్ 20 ఆ టైంలో. నేనిప్పుడు ఎగ్జాక్ట్‌గా ఇయర్స్, డేట్స్ అవన్నీ చెప్పలేను. జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తున్నాను. సో, ఇంటిగ్రేషన్ కోర్స్ చేశాను. ఇంటిగ్రేషన్ కోర్సు దాని డీటెయిల్స్ అవన్నీ గూడా నేను యూట్యూబ్‌లో షేర్ చేశాను. నేను ఏ ఛాలెంజెస్ ఫేస్ చేశాను, ఇంటిగ్రేషన్ కోర్స్ చేస్తున్నప్పుడు, ఎగ్జామ్స్ దాని గురించి అంతా గూడా షేర్ చేశాను. అది చూడండి. నెక్స్ట్ ఇంకా ఇంటిగ్రేషన్ కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అగెంటూర్ ఆర్బైట్‌ని అప్రోచ్ అయ్యి బీ2కి రిజిస్టర్ చేసుకున్నాను. ఇక్కడ మేముండే సిటీలో రిజిస్టర్ అయితే వాళ్ళే స్పాన్సర్ చేస్తారు. ఐ మీన్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ జర్మన్ చేయడానికి. ఇంటిగ్రేషన్ కోర్స్ వరకు బీ1 చేస్తాం కదా! దాని తర్వాత బీ2 వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు స్పాన్సర్ చేశారు. స్పాన్సర్ చేస్తే నేను బీ2 చేశాను. మీకు ఇంకా ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఆగెంటూర్ ఆర్బైట్‌కి ఇలాంటి క్వెషన్స్ ఏమైనా ఉంటే కూడా నాకు చెప్పండి. దాని మీద గూడా వీడియోస్ టైం ఉన్నప్పుడు చేస్తాను. సో, అలా అప్రోచ్ అయిన తర్వాత అగెంటూర్ ఆర్బైట్‌కి బీ2 చేశాను. బీ2 నేను అనుకున్నదేంటంటే అప్పుడు కరోనా టైము. కార్తీక్ ఆఫీస్‌కెళ్ళిపోతారు. రీతు, జతిన్ స్కూల్‌కెళ్ళిపోతారు. నేను బాగా మంచిగా పీస్‌ఫుల్‌గా లాంగ్వేజ్ మీద కాన్సంట్రేట్ చేసి బీ2 ఎండింగ్ వరకు నేర్చుకుందాం అనుకున్నాను. ఐ మీన్ బీ2 లెవెల్ కూడా కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. కానీ అప్పుడు కరోనా వచ్చింది. కరోనా వచ్చి క్లాసెస్ అనేవి మాకు ఆన్‌లైన్ క్లాసెస్ పెట్టారు. ఆ టైంలోనే కిడ్స్‌కి కూడా ఆన్‌లైన్ స్కూలింగ్ ఉంది. సో, నేను అనుకున్నంత ప్రొడక్టివ్‌గా అంత బాగా చేయలేకపోయాననమాట బీ2. ఇంకా కిడ్స్‌కి ఆన్‌లైన్ స్కూలింగ్, కార్తీక్ ఆన్‌లైన్ ఆఫీస్ అందరూ ఇంట్లోనే ఉన్నారు. వీళ్ళందరికీ అన్నీ ఇచ్చి కుకింగు వీళ్ళందరికీ వండి పెట్టి ఇదంతా చేసేసరికి నేను అనుకున్నంత ఇంటెన్సివ్‌గా బీ2 అనేది కాన్సంట్రేట్ చేయలేకపోయాను. సో, ఎగ్జామ్ అయితే రాసాను గానీ క్లియర్ చేయలేదు బీ2 ఎగ్జాము. దాని తర్వాత ఇంకో ఛాన్స్ ఉంటుంది మనకి ఎగ్జామ్ రాయటానికి. సో, ఇంకో ఛాన్స్ గూడా యుటిలైజ్ చేసుకుందాం అని అనుకున్నాను. బట్ ఆ లోపలే నాకు ఎగ్జామ్ క్లియర్ చేయలేదు. సైమల్టేనియస్‌గా జాబ్స్‌కి గూడా అప్లై చేస్తున్నాను. అంత ఇంటెన్సివ్‌గా ఇంకా డైలీ కూర్చొని జాబ్స్‌కి అప్లై చేసేద్దాము, ఇంకా జాబ్ రావాలి అలా కూడా నేనేం చేయలేదు. బీ2 చేస్తున్నప్పుడు మార్నింగ్ కోర్స్‌కెళ్తే బీ2 చేస్తున్నప్పుడు ఈవినింగ్ వచ్చి ఎప్పుడైనా కొంచెం టైం ఉంటే వీక్లీ ఒక 2, 3 అవర్స్ అలా పెట్టేదాన్ని ఎఫర్ట్స్. అంటే జాబ్ సెర్చ్ కోసం గానీ,
రెజ్యూమ్స్ ప్రిపేర్ చేసుకోవడం గానీ, దానికి అలా కొంత టైం అని పెట్టుకొని దానికి అప్లై చేసుకున్నాను. లిటరల్‌గా చెప్తున్నాను. నాకసలు రెజ్యూమ్ ప్రిపేర్ చేయడం, దాని తర్వాత ఇదేంటి జాబ్‌కి అప్లై చేయడం, నెక్స్ట్ వచ్చేసి ఎలా అప్లై చేయాలి, ఇవి ఏమి నిల్ నాలెడ్జ్. అస్సలు తెలీదు. ఎందుకంటే నేను ఇండియాలో గూడా జాబ్ ఏం చేయలేదు. 2019లో నాది బీటెక్ అయిపోయింది. సో, 19లో నాకు 2021లోనో 2022లోనో వచ్చింది జాబ్. సో, అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏం అసలు టచ్చే లేదనమాట. లైక్ మళ్ళీ ఫ్రెషర్‌గా అంతా ఇంకా అసలు చదివేదే అంతంత మాత్రం. ఆ చదివింది ఏం గుర్తుంటుందో కూడా మనకు తెలీదు గదా! సో, మళ్ళీ ఇక్కడ కెరీర్ అనేది రీస్టార్ట్ చేసినట్టనమాట. సో, దానికి నేను ఇంటిగ్రేషన్ చేస్తున్నప్పుడు, ఇంటిగ్రేషన్ తర్వాత అయిపోయిన తర్వాత నెక్స్ట్ అలానే బీ2 చేస్తున్నప్పుడు మా సిటీలో కొన్ని మైగ్రెంట్స్‌కి లైక్ కొన్ని వర్క్‌షాప్సు, లాంగ్వేజ్ నేర్చుకోవడానికి కొన్ని టైప్ ఆఫ్ సెమినార్స్ అలా కండక్ట్ చేసేవాళ్ళు. అవి గవర్నమెంట్‌వి. కొన్ని మేబీ మీ సిటీలో కూడా అవి ఉన్నాయేమో చూసుకోండి. లైక్ మేముండేదైతే బేయాన్ స్టేట్ అషఫన్బర్గ్. ఆ సిటీలో గూడా ఇలా కొన్ని ఉండేయన్నమాట వర్క్‌షాప్స్ గవర్నమెంట్ ఇమిగ్రెంట్స్‌కి కండక్ట్ చేసేవాళ్ళు. అవి అటెండ్ అవుతూ, నెక్స్ట్ నెట్వర్క్ పెంచుకుంటూ, వాళ్ళతోటి కాంటాక్ట్స్ పెట్టుకొని, లైక్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ అయితే ఇంగ్లీష్‌లో అప్లై చేశాను. ఎన్ని రిజెక్షన్స్ అంటే అన్ని రిజెక్షన్స్. ఒక్కటి కూడా అసలు రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుందన్న అది కూడా నాకు అనిపించలేదు. సో, ఓకే. ఇలా కాదు, రెజ్యూమ్ జర్మన్‌లో చేద్దామనేసి నేను ఇంకా జర్మన్‌లో చేశాను. వాళ్ళ హెల్ప్ తీసుకున్నాను. లైక్ ఏం పెట్టాలి అదంతా ఇంటర్నెట్‌లో నుంచే డౌన్‌లోడ్ చేసుకొని లైక్ ఓకే. అంటే నేను కామన్‌గా పెట్టాననమాట. లైక్ నేను ఈ జాబ్‌కి అప్లై చేస్తున్నాను, ఈ రోల్‌కి అప్లై చేస్తున్నానని కాకుండా నాకు ఏ జాబ్ అయినా ఓకే అన్నట్టు జనరల్ ఒక రెజ్యూమ్ అనేది జర్మన్‌లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. దానికి ఇందాక చెప్పినట్టు అక్కడ వర్క్‌షాప్స్ కండక్ట్ చేసేవాళ్ళు జర్మన్స్ నుంచి హెల్ప్ తీసుకున్నాను. అలా తీసుకొని అంటే లైక్ ఏదైతే ఆపర్చునిటీ ఉందో, ఏమైతే యుటిలైజ్ చేసుకోవచ్చో నేను అవన్నీ యూజ్ చేసుకుంటూ, నెట్వర్క్ పెంచుకుంటూ, కాంటాక్ట్స్ పెట్టుకొని వాళ్ళతోటి ఇదంతా లైక్ జర్మన్‌లో రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని, మళ్ళీ ఇక్కడైతే కవర్ లెటర్ చాలా ఇంపార్టెంట్. చాలామంది కవర్ లెటర్ పెట్టరు. సో, కవర్ లెటర్ అయితే లైక్ అన్‌స్ట్రైబెన్ అంటారు. జర్మన్ రెజ్యూమ్‌నొచ్చేసి లీబెన్స్‌లౌఫ్ అంటారు. మొత్తం అన్నిటిని లైక్ ఈ అన్‌స్ట్రైబెన్‌ని, లీబెన్స్‌లౌఫ్ అంతా కలిపి బీ-వెర్బ్ అని ప్యాకేజ్ అంటారు. లైక్ అప్లికేషన్ లాగా. సో, ఈ కవర్ లెటర్ కూడా నేను వాళ్ళ హెల్ప్ తీసుకొని, నేను ఇంగ్లీష్‌లో రాసుకొని, నాకప్పుడంతా ట్రాన్స్‌లేటర్స్ ఏవి మంచిగుంటాయి, ఏవి యూజ్ చేయొచ్చు అంత ఐడియా గూడా లేదు. సో, వాళ్ళని తీసుకొని లైక్ నేనైతే ఏదైతే ఇంగ్లీష్‌లో రాద్దాం అనుకున్న అదంతా రాసి పెట్టుకొని, వాళ్ళని అడిగి ట్రాన్స్‌లేట్ చేపించుకున్నాను. ఏమన్నా ట్రాన్స్‌లేటర్ లైక్ గూగుల్ ట్రాన్స్‌లేటర్ యూజ్ చేసి అప్పట్లో, ఇప్పుడైతే డీపెల్ బావుందంటున్నారు. లైక్ అప్పుడు గూగుల్ ట్రాన్స్‌లేటర్ యూజ్ చేసి ట్రాన్స్‌లేటర్ చేసిన తర్వాత మళ్ళీ కొన్ని తప్పులొస్తాయి గదా! అవి వాళ్ళతో కరెక్షన్ చేపించుకొని లైక్ అంతా అట్లా రెడీగా పెట్టుకొని అవి అప్లై చేసేదనమాట. ఏది కనిపిస్తే అది అప్లై చేస్తానే ఉన్నా. మళ్ళీ అవి రిటర్న్ వాళ్ళు పిలిచినప్పుడు అలా జర్మన్‌లో అప్లై చేసినప్పుడు కొన్నిసార్లు ఏవో చిన్న చిన్న కాల్స్ అనేవి వచ్చాయన్నమాట. కొన్నిసార్లు ఈమెయిల్ అలా వచ్చినప్పుడు వాళ్ళు అసలు నాకు ఏం అప్లై చేశాను, ఎవరు ఫోన్ చేస్తున్నారనేది కూడా తెలియలేదు. అంటే లైక్ నేను అలా అన్నీ అప్లై చేశాననమాట. సో, ఫైనల్లీ అలా అప్లై చేస్తుండగా ఏదో ఒక దానిలో అయితే వచ్చింది. ఫస్ట్ అయితే యాక్సెంచర్‌లో వచ్చింది. లైక్ కెరీర్ రీస్టార్ట్ చేస్తున్నట్టు. అది ఒక జంప్ స్టార్ట్ ప్రోగ్రామ్ అని. జంప్ స్టార్ట్ ప్రోగ్రాము అంటే లైక్ మళ్ళీ ఎవరైతే కెరీర్‌ని రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఎవరికి ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళకి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి లైక్ 1 ½ ఐ థింక్ 5 వీక్సో, 6 వీక్సో ట్రైనింగు. ఆ ట్రైనింగ్ ఇచ్చి తర్వాత జాబ్‌లో జాయిన్ చేసుకుంటారు. ఆ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన రోల్‌లో పెట్టుకుంటారు. సో, నేను అలా అప్లై చేసినప్పుడు ఈ ప్రోగ్రామ్ లైక్ యాక్సెంచర్‌లో దీనికి సెలెక్ట్ అయ్యాను. సో, సెలెక్ట్ అయిన తర్వాత 1 ½ మంత్ ట్రైనింగ్ ఇచ్చారు. జస్ట్ లైక్ కామన్ అన్ని బ్రష్ అప్ లాగా స్కిల్స్ అన్నీ. సో, ఆ ట్రైనింగ్‌లో అన్ని బేసిక్ లైక్ ఏంటి ఈ రోల్‌కి ఏం అవసరమైతాయి ఈ స్కిల్స్‌కి అనే దాన్ని వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసి చెప్పారు. ప్రెజెంట్ అయితే నేను టెస్టర్‌గా చేస్తున్నాను. సాఫ్ట్‌వేర్ టెస్టర్‌గా. సో, టెస్టింగ్‌కి కావాల్సిన నేను అదే టెస్టర్‌గా చేద్దాం జాబ్ అని కూడా అనుకోలేదు. జనరల్‌గా అప్లై చేసినప్పుడు వాళ్ళు నన్ను దీనికి సెలెక్ట్ చేసుకున్నారు. సో, సెలెక్ట్ చేసుకున్న తర్వాత
ఇంకా అది అప్లై చేసిన తర్వాత, ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత జాబ్‌లో కంటిన్యూ అయిపోయాం. ఆ ట్రైనింగ్ అప్పుడు గూడా సాలరీ ఇస్తారు. మళ్ళీ జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత గూడా ఇస్తారు. బట్ ట్రైనింగ్ అప్పుడు కొంచెం తక్కువుంటుంది. నార్మల్ జాబ్ అయినప్పుడు నార్మల్ సాలరీనే ఉంటుంది. సో, అలా ఉన్నప్పుడు ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ప్రాబ్లమ్ ఏంటంటే, అదొక కన్సల్టెన్సీ కంపెనీ గదా! ఎందుకు నేను జాబ్ మారాల్సొచ్చింది అనేది చెప్తున్నానిప్పుడు. కన్సల్టెన్సీ కంపెనీ గదా! ఎలా ఉన్నిందంటే లైక్ 3, 4 మంత్స్ ఒక ప్రాజెక్ట్‌లో ఉంటాను. మళ్ళీ ఒక 3, 4 మంత్స్ ఒక ప్రాజెక్ట్‌లో ఉంటాను. సో, ఈ 3, 4 మంత్స్‌లో నాకు ఆ ప్రోడక్ట్ గురించి గానీ, ప్రాజెక్ట్ గురించి గానీ ఏమీ అర్థమయ్యేది గాదు. సో, అప్పుడే గదా స్టార్ట్ చేశాను. మళ్ళీ చెప్పాను గదా! ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత రీస్టార్ట్ చేశాను కెరియర్‌ని. సో, ఏం అర్థమయ్యేది గాదు. మళ్ళా అలా అవుతూనే వచ్చింది చాలా రోజులు. చూసాను. ఇంకా ఏంటి ఎప్పుడు ఆ ప్రోడక్ట్ గురించి నేను అర్థం చేసుకునేసరికి మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్. అలా అవుతుంది. నాకేమీ సరిగ్గా అర్థమయ్యేది గాదు. అసలు చేస్తున్నానా లేదా? వచ్చిందా లేదా? అనేదాన్ని. ఇంకోటి ఇలా చేస్తూ ఉన్నప్పుడు అంటే నేను లైక్ ఏ క్లయింట్‌కి నేను అసైన్ అవ్వలేదనమాట. ఎక్కువ రోజులు బెంచ్‌లో ఉన్నాను. సో, నా మీద నాకే డౌటొచ్చింది. అంటే నేను ఇలానే ఉండిపోతే నేను జాబ్ జేస్తున్నా గూడా రేపెప్పుడైనా ఫ్యూచర్‌లో జాబ్ స్విచ్ అవ్వాలి అంటే నాకు చాలా ప్రాబ్లమ్ అయితుంది అని చెప్పేసి నేనేం జేశాను, ఓకే. ఇంకా వేరే జాబ్‌కి షిఫ్ట్ అవుదాం అని చెప్పేసి నేను అలా అనుకోని మళ్ళీ అగెంటూర్ వాళ్ళని కాంటాక్ట్ చేశాను. ఇది నా సిట్యుయేషన్ ఇలా జరుగుతుంది. సో, నేను షిఫ్ట్ అవుదాం అనుకున్నప్పుడు మళ్ళీ నేను జాబ్ పోర్టల్‌లో లైక్ మళ్ళీ రిజిస్టర్ చేసుకున్నాను. జాబ్ సెర్చింగ్ క్యాండిడేట్ లాగా. సో, రిజిస్టర్ చేసుకున్నప్పుడు వాళ్ళు నేను ఇంత ఏరియాలో నాకు కావాలి. నేను ఇంతవరకు ట్రావెల్ చేయగలను. ఎందుకంటే యాక్సెంచర్‌లో లైక్ మేముండేది అషఫన్బర్గ్ అయితే యాక్సెంచర్ ఉండేది ఫ్రాంక్‌ఫర్ట్ అవతల. సో, ఆహ్, మోస్ట్‌లీ నేను హోమ్ ఆఫీసే చేస్తాను. వర్క్ ఫ్రమ్ హోమ్. ఏదో సెమినార్స్‌కి లైక్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్‌కి అలా ఎళ్ళేదాన్ని. ఒకవేళ క్లయింట్ లొకేషన్ వేరేదొచ్చినా మళ్ళీ అక్కడికెళ్ళాలన్నా ఇలా అన్ని ప్రాబ్లమ్స్ అయితాయి అని చెప్పేసి నేను కొంత ఏరియా పెట్టుకొని ఆ ఏరియాలోనే జాబ్స్ సెర్చ్ చేయమని అదే లైక్ ఈ ఏరియాలో ఉన్నవే నాకు పంపించండి అని వాళ్ళకి చెప్పాను. సో, వాళ్ళు అలా వాళ్ళకి ఉన్న ఏదైనా నోటిఫికేషన్ వస్తే వాళ్ళు నాకు పంపిస్తారు. నేను గూడా చూసుకునేదాన్ని. బట్ ఇంకా ఈ కన్సల్టెన్సీలో జాయిన్ అయిన తర్వాత నాకనిపించిందేంటంటే నెక్స్ట్ ప్రొడక్ట్ కంపెనీలో చేద్దాం. ఎందుకంటే ఈ కన్సల్టెన్సీలో నేను నేర్చుకున్నది ఆఫ్‌కోర్స్ నేను స్కిల్స్ నేర్చుకున్నాను. కొన్ని సర్టిఫికేషన్స్ చేశాను. బట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా తక్కువునింది. లైక్ అన్నీ నేర్చుకుంటున్నాను బానే ఉంది గానీ ప్రాక్టికల్ అనేది తక్కువుంది. అందుకనేసి నేను ఇంకా నెక్స్ట్ ప్రొడక్ట్ కంపెనీకి అయితే బావుంటుంది అని నాకనిపించింది. కార్తిక్‌ని అన్నప్పుడు గూడా, సరే ఇంక నీ ఇష్టము కానీ ఇంకొన్ని రోజులు వెయిట్ చేయొచ్చు గదా! అన్నాడు. సరే ఎనీవే ట్రై చేద్దాం అని జెప్పన్నప్పుడు, ఇక్కడ మేమున్న సిటీకి దగ్గరలో ఉండే ఒక చిన్న కంపెనీ. బట్ అది కన్సల్టెన్సీ కాదు. ప్రొడక్ట్ కంపెనీనే. బట్ యాక్సెంచర్ ఎంఎన్‌సీ గదా! లైక్ ఇంటర్నేషనల్ కంపెనీ. ఇది టిపికల్ జర్మన్ కంపెనీ అనమాట. దీనికి అప్లై చేస్తున్నాను. అప్లై చేసి ఇంటర్వ్యూ అయింది. అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్విచ్ అవ్వాలి. ఆ జాబ్ నుంచి ఈ జాబ్‌కి. ఆ డెసిషన్ తీసుకోవాలి. ఏది బెస్ట్ అనేది. సో, అన్నీ కాలిక్యులేట్ చేసుకొని లైక్ ఏది బెస్ట్ అనేది చూసుకొని నేనున్న సిట్యుయేషన్‌లో నాకు మూవ్ అయితేనే బెటర్ అనిపిచ్చి నేను మూవ్ అయ్యాను. మూవ్ అయిన తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ ఈ కంపెనీలో చేస్తున్నాను. అదే ఇన్ని రోజులు చేయకపోవడానికి ఈ వీడియోస్ ఎస్పెషల్లీ జాబ్ రిలేటెడ్ వీడియో కూడా అదే. లాస్ట్ మంత్ వరకు ప్రొబేషన్‌లో ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకులే కన్ఫర్మ్ అయిన తర్వాత చూద్దాంలే అనేసి చేయలేదు. సో, ఇది నా జాబ్ ఐ మీన్ జాబ్ హిస్టరీ అనమాట. అంటే జాబ్ రావడానికి నేనేం చేశాను, ఎలా వచ్చింది, వచ్చిన తర్వాత ఎందుకు స్విచ్ అవ్వాల్సొచ్చింది, ఇప్పుడు ఏంటి అనేది కరెంట్ సిట్యుయేషన్. సో, మీకు నేనిచ్చే సజెషన్ ఏంటంటే, వీడియో లెంతీ గాకుండా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జాబ్ చేద్దాం అనుకున్నప్పుడు మీకు ఆల్రెడీ ఇండియాలో ఇంతకుముందు చేసుంటే బెస్ట్. వితిన్ 5 ఇయర్స్ అంటే మీకు లెస్ థాన్ 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే బెటర్ మీకు జర్మన్ ఇంప్రూవ్ చేసుకోవడం లాంగ్వేజ్. ఎందుకంటే లాంగ్వేజ్ లేకపోతే ఇక్కడ జాబ్ రావడానికి కష్టమే. స్కోప్ అనేది ఎక్కువుండదు. జాబ్ జేయడానికి. నెక్స్ట్ వచ్చేసి అలానే జాబ్ చేస్తున్నప్పుడు గూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవేంటంటే ఆహ్ లైక్ ఇప్పుడు మన టీమ్ అంతా జర్మన్‌లో ఉంది. మనమేమో ఇంగ్లీష్‌లో మాట్లాడాలి. అంటే జర్మన్‌లో మాట్లాడడానికి అంత
కంఫర్టబుల్‌గా లేమన్నప్పుడు ప్రాబ్లమ్ అవుతుంది. సో, అలానే డాక్యుమెంటరీ అంతా జర్మన్‌లో ఉన్నప్పుడు ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే మీకు జాబ్ వచ్చినా కూడా, జర్మన్ రాకుండా జాబ్ వచ్చినా కూడా. అందుకని సో, లాంగ్వేజ్ అనేది అట్‌లీస్ట్ B1 వరకు ఉంటే బెస్ట్. సో, ఇది లెస్ థాన్ 5 ఇయర్స్, 6 ఇయర్స్ అట్లా ఉండే వాళ్ళకి, ఇంకా బాగా ఎక్స్‌పీరియన్స్ ఉండే వాళ్ళ సంగతి నాకు తెలీదు. అంటే ఇప్పుడు కార్తిక్‌ని తీసుకోండి. తనకి అంత అవసరం లేదు. అలానే కంప్లీట్‌గా ఇంగ్లీష్‌లోనే రన్ అయిపోతుంది. ఇట్ లైక్ ఇది ఎలా ఉంటుందంటే డిపెండ్స్ ఆన్ ది కంపెనీ, రోలు, వాళ్ళకున్న రిక్వైర్మెంట్స్, వాళ్ళ నీడ్‌ని బట్టి లాంగ్వేజ్ అనేది ఎంతవరకు ఆ క్యాండిడేట్‌కి కావాలనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. కానీ మనకి ఉంటే లైక్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. చాలా స్కోప్ ఉంటుంది. చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. అందుకని చెప్తున్నాను. సో, లాంగ్వేజ్ అనేది లెస్ థాన్ 5 ఇయర్స్ వాళ్ళకైతే మస్ట్ అండ్ షుడ్ జాబ్ రావడానికి, జాబ్ చేస్తున్నప్పుడు. అదే మోర్ థాన్ అయితే ఇట్ డిపెండ్స్ అనమాట. అగైన్ కంపెనీ రోల్ అదే. అది. సో, ఇంకా లాంగ్వేజ్ తర్వాత బిఫోర్ జాబ్ కూడా అప్లై చేస్తున్నప్పుడు, లాంగ్వేజ్ నేర్చుకుంటున్నప్పుడు కూడా చూడండి మీ సిటీలో ఇలాంటి వర్క్‌షాప్స్ ఏమైనా కండక్ట్ చేస్తున్నారేమో అని. నేను ఇందాక చెప్పానే లైక్ నేను ఎళ్తూ నెట్‌వర్క్ పెంచుకుంటూ లైక్ నాకు జర్మన్ రెజ్యూమ్‌ని ఇంగ్లీష్ నుంచి వాళ్ళతో ట్రాన్స్‌లేట్ చేపించుకున్నాను. ఇలాంటి సర్వీసెస్ మీ సిటీలో ఏమన్నా ఉన్నాయేమో చూడండి. యాక్చువల్లీ వాళ్ళు అలా చెయ్యరు. ఆ సర్వీసెస్ ఏం వాళ్ళు ఇలా రెజ్యూమ్స్ ఇదంతా ప్రొవైడ్ చేయరు. బట్ కాంటాక్ట్స్ పెంచుకొని నెట్‌వర్క్ పెంచుతుంటే రిక్వెస్ట్ చేస్తే కొంతమంది చెయ్యగలరేమో. నేను అలా చేశాను. సర్వీస్ అయితే అది కాదు. కానీ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని నేనలా చేపిచ్చుకున్నాననమాట. అలాంటి మీకు యూజ్ అయితాయేమో. ఈచ్ అండ్ ఎవ్రీ ఆపర్చునిటీని యుటిలైజ్ చేసుకోండి. సో, అదొకటి. అలా చూసుకోండి నెట్‌వర్క్ పెంచుకుంటూ, కాంటాక్ట్స్ పెట్టుకుంటూ. ఇంకా అప్లై చేయండి. మీకు తెలిసిన పోర్టల్స్‌లో లైక్ జర్మనీలో అయితే లైక్ నేనైతే లింక్డ్ఇన్, జింగ్, స్టెప్‌టోన్ ఈ 3 అప్లై చేసేదాన్ని ఎక్కువ. అంటే ఈ 3 జాబ్ పోర్టల్స్‌లో పెట్టుకొని చూసేదాన్ని. ఇంకా లైక్ ఇండీడ్ ఇంకా చాలా ఉన్నాయి. అవి గూడా మీరు చూసుకొని లైక్ అప్లై చేస్తూ ఉండండి. చాలా చాలా రిజెక్షన్స్ ఒస్తాయి. ఫస్ట్‌లో బట్ అస్సలు డీమోటివేట్ అవ్వద్దు. చేస్తూనే ఉండండి. ఇదేంటి ఆహ్, అలా చేస్తున్నప్పుడు మీకు కాన్ఫిడెన్స్ అంటే ఇప్పుడు కాన్ఫిడెన్స్ అనేది పోకుండా చూసుకోండి. అలా చాలా రిజెక్షన్స్ అలా వస్తున్నప్పుడు. సో, అలా కీప్ ఆన్ అప్లయింగ్ అనమాట. సో, వచ్చేంత వరకు. ఒకవేళ ఇంటర్‌వ్యూస్‌కి అలా పిలిస్తే గూడా ఎళ్లి మీకు అంటే ఇప్పుడు మీకున్న స్కిల్స్‌కి మీరు అప్లై చేసేదానికి డిఫరెంట్ ఉంటే ట్రై చేయండి అప్లై చేయడానికి. ఒకవేళ అది అంటే నేర్చుకుంటాము. యాహ్! నేను అది నాకు కొంత టైమ్ ఇస్తే నేను దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాను, నేర్చుకుంటాను. అది ఆ స్కిల్ మీద కూడా నేను వర్క్ చేయడానికి రెడీ అని చెప్పండి. ఫస్ట్ అయితే స్టెప్ ఇన్ అవ్వండి. లైక్ ఇక్కడ జర్మనీలో లైక్ ఆహ్, ఫస్ట్ జాబ్ అనేది చాలా డిఫికల్ట్. వన్స్ ఇంకా జాబ్ వచ్చిందంటే ఫస్ట్ జాబ్ వచ్చింది అంటే సెకండ్ జాబ్, ఫస్ట్ జాబ్ అంత డిఫికల్టీ ఉండదు. అండ్ నేను మూవ్ అవ్వాలన్నా, స్విచ్ అవ్వాలన్నా. సో, అది నాకనిపిచ్చింది. ఇంకోటి యాహ్! ఇంకా జాబ్ చేస్తున్నప్పుడు ఇవి జాబ్ గురించి. ఇంకా జాబ్ చేస్తున్నప్పుడు నేనెలా ఫీల్ అయ్యేదాన్నంటే, ఇలా ఫస్ట్ కంపెనీలో అసలు చాలా కొత్త ఎన్విరాన్మెంట్ అంతా. లైక్ ఫస్ట్ అవుట్‌లుక్‌లు, టీమ్స్, నెక్స్ట్ ఇవన్నీ. బట్ నేనెక్కడ దేనికి ఆహ్, అంటే ఎలా ఉన్నానంటే ఇంక జాబే వచ్చింది కదా! ఇంకా ఏ సరే చేద్దాం. ఎందుకు చేయలేమనేది ఎందుకు చేయలేమని అనుకోని తెలియంది తెలుసుకుంటూ, చేస్తూనే నేర్చుకుంటూ అలా అయితే చేశాను. అసలు యాక్సెంచర్‌లో అయితే లైక్ ఎలా ఉందంటే ఆహ్ ఒకసారి ఒక ఇన్సిడెంట్ జెప్తాను. నేనప్పుడే జాయిన్ అయ్యాను. ట్రైనింగ్ అయిపోయి ఇంకా చెప్పాను గదా! 1 ½ మంత్ ట్రైనింగ్ అని. ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా నార్మల్ పొజిషన్‌కి ఆ ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత, ఆ ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన వెంటనే నన్ను ట్రైనింగ్ ఇవ్వమన్నారు. అది ఎవరికి? నాలా జాయిన్ అయిన జంప్ స్టార్టర్స్‌కి లైక్ ఫ్రెషర్స్‌కి అలా కూడా కాదు. లైక్ మేనేజర్స్‌కి, సీనియర్ మేనేజర్స్‌కి నేను ట్రైనింగ్ ఇవ్వాలంట. అది క్లౌడ్ మీద. నాకైతే నేనెలా ఇస్తాను అని చెప్పాను. కానీ ఒక సీనియర్ మేనేజర్ ఇంకెవరు క్యాండిడేట్స్ లాక నన్ను అసైన్ చేసేసాడు. నాకు అసలెంత టెన్షన్ అంటే నేను అసలు నేనెలా ఇస్తాను? వాళ్ళు సీనియర్ మేనేజర్ అసలు నేనెలా ఇస్తాను? ఎలా ఇస్తాను? అని ఇంకా ఒక 3, 4 డేస్ కూర్చొని క్లౌడ్ ఏంటి? క్లౌడ్ మీద ఏంటి? ఆ ట్రైనింగ్‌కేంటి? అసలు వాళ్ళైతే ప్రాజెక్ట్స్ అవన్నీ సో, అలా చాలా భయపడ్డాను. అంటే వాళ్ళకి చాలా ఎక్కువ తెలిసుంటది గదా! వాళ్ళకి నేనెలా జెప్తాను అని. బట్ ఎనీవే నేనైతే చెప్పాను. సారీ మీకేమన్నా క్వెషన్స్ వస్తే మా కొలీగ్స్ ఆన్సర్ జేస్తారు. నేను
ట్రైనింగ్ వరకు ఇస్తాను అని చెప్పేసి నాకు తెలిసింది ఆ 3-4 డేస్‌లో నేను ఏదైతే రీసెర్చ్ చేసి తెలుసుకుంది వాళ్ళకి చెప్పాను. యాహ్! ఓకే. ఇట్ వాస్ నాట్ బ్యాడ్. ఇట్ వాస్ నాట్ సో గుడ్ అనమాట. సో, అలా చెప్పాను. సో, ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్‌లు గూడా ఉన్నాయి. ఈసారి ఎప్పుడైనా లైక్ ఇంక అన్నీ ఒకేసారి వీడియోలో చెప్తే ఎక్కువైపోద్ది. ఈసారి ఎప్పుడైనా వీడియో చేస్తున్నప్పుడు గూడా లైక్ ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ మర్చిపోయాను. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా పోస్ట్ చేస్తుంటాను. అంటే లైక్ జాబ్ రిలేటెడ్‌వి గానీ, ఇంకా చిన్న చిన్న టిప్స్ గానీ, హ్యాక్స్ గానీ, ఎలా ఇక్కడ లైఫ్ అది కూడా మీరు ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. సో, అలా ఇంకా చేస్తూ ప్రస్తుతం అయితే ఈ సిట్యుయేషన్‌లో ఉన్నాను. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ జాబ్ చేస్తూ 2 ఇయర్స్ దాటిపోయింది. ఐ మీన్ ప్రీవియస్ కంపెనీ యాక్సెంచర్ తోటి దీనితోటి కలిపి. ఇప్పుడు మా కంపెనీలో కొంతమందిని చూస్తున్నారు అని చెప్పేసి నేను వేరే వాళ్ళని కూడా రెఫర్ చేశాను ఇద్దరిని. ఆ ఇద్దరికి కూడా రెజ్యూమ్స్ షార్ట్ లిస్ట్ అయ్యి ఇంటర్వ్యూ కాల్స్‌కి గూడా పిలిచారు. హోప్ వాళ్ళకి జాబ్ వస్తుందని అనుకుంటున్నాను. అట్‌లీస్ట్ నేను ట్రై చే అంటే నేనింత ట్రై చేశాను గదా! ఇంకొంచెం ఎవరికైనా హెల్ప్ చేద్దాం ఇదున్నది అని చెప్పి అలా ట్రై చేశాను. లక్కీగా వాళ్ళకి యాహ్! రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ ఇంటర్వ్యూ వరకు పిలుస్తారని నేను గూడా అనుకోలేదు. బట్ యాహ్! పిలిచారు. హ్యాపీ ఫర్ దట్. యాహ్! అది నా జాబ్ స్టోరీ. పెద్దగా అంతకు మించి ఇంకా ఏం లేదు. ఇంకా ఏమన్నా మీకు పర్సనల్‌గా కావాలి, లైక్ ఇంకా పర్సనల్‌గా ఇన్ఫర్మేషన్ కావాలి ప్రైవేట్‌గా ఏదన్నా అంటే, నేను ఇంతకు మించి ఇంకా యూట్యూబ్‌లో ఇక్కడ ఇంతకన్నా మించి ఎక్కువ షేర్ చేయలేను. మీరేదైనా నాకు పర్సనల్‌గా కాంటాక్ట్ చేసినా, లేదా కామెంట్ సెక్షన్‌లో పెట్టినా నేను మీకు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. యాహ్! ఇంకంతే. యాహ్! దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నేనిది తొందరగా అప్‌లోడ్ జేయాలని అనుకుంటున్నాను. ఏంటంటే మళ్ళీ ఇది ఎడిటింగ్ అదంతా ఏం లేకుండా సింపుల్‌గా నేనేదైతే అది అనుకున్నదో అది మీకు షేర్ చేసి, అది మీకు చెప్తున్నాను. ఇంకోటి కొంతమంది లైక్ జర్మన్ స్కూల్ సిస్టము వాటి గురించి కూడా వీడియోస్ చేయమని చెప్తున్నారు. అవి కూడా చేస్తాను. బట్ ఏమవుతుందంటే నాకు ఎందుకు నేను చేయలేకపోతున్నాను యూట్యూబ్ అంటే, ఈ ప్లాట్‌ఫార్మ్ ఒక సోషల్ మీడియాలో ఒక ప్లాట్‌ఫార్మ్‌ని మెయింటైన్ చేయడమే కొంచెం కష్టం. అట్లాంటిది మళ్ళీ 2 అన్నప్పుడు లైక్ మళ్ళీ నేను ఎడిటింగ్ చేసి ఈ ఎడిటింగ్ ఉందే దీనికి ఎక్కువ టైం పడుతుంది. అందుకే అలానే వీడియోస్ పెట్టి రాగే అప్‌లోడ్ చేసేస్తే నాకు టైం పట్టదు. మళ్ళీ థంబ్‌నెయిల్స్ అని ఎవరికన్నా ఇద్దాము, పోనీ చేద్దామంటే ఎంతవరకు వాళ్ళని నమ్మగలం, ఎంతవరకు వాళ్ళని ఈ డేటాని, కంటెంట్‌ని మిస్‌యూజ్ చేయకుండా చేస్తారనేది కొంచెం భయమనమాట. సేఫ్టీ వల్ల నేనే చేసుకొని నేనే పెట్టాల్సొస్తుంది. అది టైం ఉన్నప్పుడే చేయాల్సొస్తుంది కాబట్టి ఇంత టైం పడుతుంది. యాహ్! ఐ థింక్ నేనన్నీ కవర్ చేశాననుకుంటున్నాను. యాహ్! ఇంకేమన్నా మిస్ అయినా, ఇంకా ఇంతకు మించి చెప్పినట్టు మీకేమన్నా తెలుసుకోవాలనిపించినా ప్లీజ్ కామెంట్. పైన ఏరోప్లేన్ ఎళ్తున్నట్టుంది. చూసారా జర్మన్ క్లైమేట్ ఇందాకేమో క్లౌడీగుంది. ఇప్పుడేమో సన్నొచ్చేసింది. ప్రశాంతంగా బయట కూర్చొని చేసుకుంటున్నాను. ఏమైనా బ్యాక్‌గ్రౌండ్ నాయిస్, ఈ ఏరోప్లేన్ సౌండ్ వస్తే ఇగ్నోర్ ఫర్ దట్. ఎందుకంటే కిడ్స్ ఇంట్లో గేమ్స్ అవి పెట్టుకొని వీడియో చూస్తున్నారు. ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని ప్రశాంతంగా ఈ క్లైమేట్‌లో కూర్చొని చేస్తున్నా. అది దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మళ్ళీ వీడియో ఎప్పుడు చేస్తానో నాకు తెలీదు. అంతవరకు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వకపోతే ఎళ్లి చూసి ఫాలో అవ్వండి. ఓకేనా దెన్. బాయ్.